ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందంలోని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. మొట్టమొదటగా 526 పద్యం. అవ్యక్త మార్గుండవైన నీ దర్శన మారడిపోనేరదు. అమతార్థ సిద్ధి గావించుడ సిద్ధంబు నేడెల్లి దేహంబు వర్జించు దేహదారికన్. ఏమి చింతించినా ఏమి జపించినా ఏమి గావించిన ఏమి వినినా ఏమి సేవించినా ఎన్నడు సంసార పద్ధతిన్ పాసిన పదవి కలుగు. ఉండుము అనరాదు గురుడవు యోగి విభుడవు. ఆవు పితికిన తడవెంత అంతసేపుగాని ఒక దశ నుండవు. కరుణతోడ చెప్పవే తండ్రి ముక్తికి చేరు తెరువు. అవ్యక్త తెలుటకు కష్టమైన మార్గుండవు మార్గము గలవాడవు అయినట్టి నీ దర్శనము ఆరడిన్ వ్యర్థము పోన్ అయిపోవుట నేరదు జరగదు. అభిమత కోరిన అర్థ ప్రయోజనము సిద్ధించున్నట్లుగా కావించుట చేయుట సిద్ధంబు తప్పదు. నేడు ఇవేళో ఎల్లి రేపో దేహంబున్ శరీరమును వచ్చించు విడవబోచున్న దేహ శరీరమును ధరించిన వాని కి ఏమి చింతించినన్ ధ్యానము చేసిన ఏమి జపించిన జపమును చేసిన ఏమి కావించిన చేయించిన ఏమి వినినన్ ఏమి విన్నా ఏమి సేవించినన్ ఏమి పూజించిన ఎన్నడున్ ఎప్పుడును సంసారం వలన పద్ధతిన్ మార్గము పునర్జన్మల దారి కూడా అంటాం. పాసిన తొలగిన పదవి పరిస్థితి ముక్తి కలుగున్ దొరుకును. ఉండుము అనరాదు ఉండుము అనకూడదు. గురుడవు గురుదేవుడవు యోగులలో విభుడవు శ్రేష్ఠుడవు. ఆవుకు పెదికిన పాలు పెతుకుటకు పట్టు తడవు సమయము ఎంతో అంత సేపు సమయము కానీ తప్ప ఒకే దశన్ స్థలములో ఉండవు. కరుణ దయ తోడన్ కలిగి చెప్పుము తండ్రి ముక్తి కి చేరుటకు తెరువు దారి అనగా పద్ధతి. భావము అవధూతలతో అగ్రగణ్యుడవు అవ్యక్తమైన గమనం కలవాడవు. నీ సందర్శనం వ్యర్థం కాదు. నా వాంఛితార్థం ముమ్మాటికి సిద్ధిస్తుంది. ఈనాడో రేపో దేహాన్ని త్యజించబోయే జీవికి సంసార బంధాలు సమసిపోయి మోక్షం ప్రాప్తించే నిమిత్తం చింతింపవలసింది, జపించవలసింది, చేయవలసింది, వినవలసింది, సేవలు అందించవలసింది ఏమిటో దయచేసి విశదీకరించమని వేడుకుంటున్నాను. నీవు జగద్గురుడవు. నీకు తెలియంది ఏమీ లేదు. ఆవు నుండి పాలను పితికినంత సేపటి కంటే ఎక్కువసేపు ఎక్కడా ఉండవు. నిన్ను ఉండమని అనరాదు. అయినా ఓ దయగల తండ్రి మోక్ష మార్గాన్ని నాకు తెలియజెప్పు అని అడుగుతున్నాను. తరువాత 527 వచనం. అని పరిషన్నరేంద్రుడు బాదరాయణిని అని చెప్పి. భావము అని పరిషన్నరేంద్రుడు వ్యాసపుత్రుడైన సుఖబ్రహ్మను అడిగాను అని చెప్పి. తర్వాత 528 పద్యం. రాజీవ పత్రలోచన రాజేంద్ర కిరీట ఘటిత రత్న మరీచి భ్రాజిత పాదాంభోరుహ భూజనం అందార నిత్య పుణ్య విదార నిత్య పుణ్య విచార
నిత్య పుణ్య విచార. రాజీవ తామర పత్ర రేకుల వంటి లోచన కన్నులు ఉన్నవాడా. రాజా రాజులలో ఇంద్ర శ్రేష్ఠుల యొక్క మహారాజుల యొక్క అన్నమాట. కిరీట కిరీటములలో ఘటిత పొదగబడిన రత్నముల యొక్క మరీచి కాంతి చేత భ్రాజిత ప్రకాశించుతున్న పాదములు అను అంభోరుహ పద్మములు కలవాడా. భూమిపై జనించిన జీవులకు అంటే జనించిన జీవులకు మందార కల్పవృక్షమా. నిత్యమును పుణ్యాత్ముల గురించి విచార ఆలోచించువాడా లేదా పాలించువాడా. భావము కలువరేకుల వంటి కన్నులు కలవాడా. మహారాజుల కిరీటాలలోని మణుల కాంతులు ప్రతిఫలిస్తున్న పాల్పద్మాలు కలవాడా. భూలోకవాసుల పాలిటి కల్పవృక్షమా. మంచివారిని ఎల్లప్పుడూ పాలించువాడా. నమస్కారము. ఇది ప్రథమ స్కందాంత స్తోత్రం. కళ్ళు కలువరేకుల వలె అందంగా ఉన్నాయంటే స్వామి చక్కటి అనుగ్రహాన్ని వర్షిస్తూ ఉంటావని, లోకంలోని మహారాజులు సైతం నీ పాదాభివందనాలు చేస్తుంటారు కనుక వారి కిరీటాల్లోని మన్నుల కాంతులు నీ పాదాలపైన నిత్యం పడుతూ ఉంటాయంటే అంతటి శక్తి సామర్థ్యాలతో మమ్ము పాలిస్తావని, భూలోకులకు మందార అంటే ఆ మహారాజుల నుండి జనసామాన్యం వరకు మేమెవరేమైనా వలసినవి అనుగ్రహిస్తావని, ఎప్పుడు పుణ్యాత్మల క్షేమ సమాచారాలు చూస్తుంటావంటే పుణ్యులమైన మమ్ము పాలిస్తుంటావు అని. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.